దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖైరతాబాద్ వాటర్ బోర్డు ముందు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. 8 గంటల పని విధానం ఓటీ కొనసాగించాలని నిరసన తెలిపారు. మోదీ సర్కార్ వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు భారత్ బంద్కు అనేక సంఘాలు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి అంశంలో అనేక సంఘాలు ఈరోజు బంద్లో పాల్గొన్నాయి. ఇటు వాటర్ బోర్డు వద్ద వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంది. లంచ్ అవర్లో ఆ కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి రద్దు చేయాలనే డిమాండ్తో వాళ్ళు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటర్ వర్క్స్ యూనియన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ కూడా మనతో పాటున్నారు. రాంబాబు గారు మనతో పాటున్నారు. 29 కార్మిక ప్రయోజనాలను కాపాడే కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు అనేది కేవలం పెట్టుబడిదారులకు బాగా ధనవంతులకు ఉపయోగపడతాయి తప్ప కార్మిక ఉద్యోగ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తాయి. ఈ 4 లేబర్ కోడ్లు అమలు జరిగితే ఫస్ట్ పోయేది 8 గంటల పని విధానం రద్దవుద్ది. అది తర్వాత టర్మ్ ఎంప్లాయీ పేరుతోటి పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉండరు. పనిభారం పెరుగుతుంది. ఎంప్లాయీకి ఉద్యోగ భద్రత ఉండదు. వేతన ఒప్పందాల గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని సౌకర్యాలు పెంచుకునే ట్రేడ్ యూనియన్ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రసీలో ఆ ట్రేడ్ యూనియన్ సిస్టమ్ కూడా పోతుంది. 4 లేబర్ కోడ్లు మొత్తం కూడా రాజ్యాంగంలో ఉన్న కార్మిక హక్కులు పౌర హక్కులు కాలరాస్తాయి. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా 30 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో కూడా పబ్లిక్ సెక్టారు, అదే రకంగా వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్ఎంసి అన్ని ప్రాంతాల్లో ఉన్న కార్మికులు, ప్రైవేటు పరిశ్రమలో ఉన్న కార్మికులు కూడా ఇలా సమ్మె చేసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలా జలమండలి ముందు కూడా మొత్తం వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. జలమండలి రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరిస్తున్న ప్లేసుల్లో ఇలా కొత్తగా పర్మనెంట్ ఉద్యోగాల్ని నింపాల్సిన అవసరం ఉన్నది. కానీ దుర్మార్గమైన లేబర్ కోడ్స్ వల్ల పర్మనెంట్ ఉద్యోగులను నింపకుండా టెంపరీ ఉద్యోగుల చేత పనిచేయించుకుని శ్రమదోపిడీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేము ఈ లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చినందుకు కార్మికులపై చాలా పనిభారం పడుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. పని విధానాన్ని కూడా వేరే విధంగా తీసుకెళ్లే ప్రమాదం ఉన్నది. 8 గంటల విధానాన్ని 12 గంటలు చేస్తే కార్మికులు తన ఓటీ హక్కును కోల్పోతారు. కాబట్టి మేము అన్నిటికి కూడా వ్యతిరేకిస్తూ ఇవన్నిటికీ ఈరోజు పెద్ద ఎత్తున మా మేవా అసోసియేషన్, SC/ST వెల్ఫేర్ అసోసియేషన్, కామ్గార్ యూనియన్, జాయింట్ యాక్షన్, జేఏసీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ బోర్డు ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటర్ వర్క్స్లో కూడా దినదినానికి బాగానే పెద్దగా అవుతుంది. ఆఫీసర్లు పెరుగుతున్నారు కానీ మన వర్కర్లు పెరుగుతలేరు. వర్కర్లు కూడా చాలా 12-13 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు వాటర్ వర్క్స్ బోర్డులో మన రాంబాబు నాయకత్వంలో ఇది చేస్తున్నాము. कानून जो भी आए हैं ये वर्कर के जुल्म के ऊपर है, ये एम्प्लॉयज़ के ऊपर क्या है सो जुल्म है, ज़्यादती है. इसके ख़िलाफ़ हम सब मिल के क्या है सो ठहरे हुए हैं और आज नहीं हमेशा आएंगे. और जब तक ये कानून रुकेगा नहीं, जब तक हम ये लड़ाई लड़ते रहेंगे. और ये क्या है सो एम्प्लॉयज़ के ख़िलाफ़ कानून है और एम्प्लॉयज़ के हक़ के ख़िलाफ़ कानून है. मेरे साथी बोले ऐसा, हज़ारों आदमी मरने के बाद 8 घंटे की ड्यूटी हमारी जो भी है फिक्स हुआ सो है. आज हमारे को क्या है जो ड्यूटी के ऊपर और आने वाले दिनों में ये बच्चे जो नए कपल्स है इन लोगों के ड्यूटी के लिए प्रॉब्लम होने का चांसेस है. इसलिए हम क्या है सो बार बार क्या है सो हम ये चाहेंगे कि कानून जो भी है रद्द होना चाहिए. వాటర్ వాష్ యూనియన్లో ఈ 4 చట్టాలు తెచ్చడం వల్ల వాటర్ వాష్కు చాలా నష్టం. ఎందుకంటే మా ఎసెన్స్ సర్వీస్ మాది మా డిపార్ట్మెంట్లో సౌరజ్ కార్మికులు, వాటర్ కార్మికులు 24 గంటలు పనిచేస్తుంటారు. నైట్లో వచ్చి కార్మికుడు లైన్మెన్ అనే వ్యక్తి నైట్లో వచ్చి లీలి పనికి పోతే పొద్దుగాల 12 అవుతుంది. 12 గంటల సేపు డ్యూటీ చేయవలసి వస్తుంది. దానికి ఇప్పుడు తెచ్చే చట్టం ప్రకారంగా 8 గంటల కన్నా ఎక్కువ చేయవద్దని అంటే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఇప్పుడు 300 వాట్లు పెరిగినాయి. మున్సిపాలిటీలు మొత్తం కాబరా మున్సిపాలిటీలను కలిపి పెద్ద ORR అన్ని ఇట్లా కలిపి మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కార్మికులకు అన్యాయం జరిగితే మేము దేనికి ఏ పోరాటానికి ఇంకా పోము. సెవరేజ్ కార్మికులే కానీ వాటర్ కార్మికులే కానీ 24/7 పనిచేస్తాం మేము. అందులో మాకు ఈ అన్యాయం జరగకూడదని మేము కోరుతున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఖచ్చితంగా రద్దు చేయాలి. 8 గంటల పని విధానం తీసుకొచ్చి ఖచ్చితంగా పాత 29 కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా లంచ్ అవర్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్యామ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు కార్మికులు. ఈ సమ్మెకు టీఎన్జీఓ ఉద్యోగులు మద్దతు తెలిపారు. గన్ పౌండరీ డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు టీఎన్జీఓ నేతలు. ఉద్యోగులకు క్యాష్లెస్ స్కీమ్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశంలో జనరల్ స్ట్రైక్ను నిర్వహిస్తున్న వారికి మద్దతుగా టీఎన్జీఓ సంఘం వారికి మద్దతు తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని రెగ్యులరైజ్ చేయాలని పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మాకున్న పెండింగ్ 5 డిఏలను, అలాగే పిఆర్సీని, సిపిఎస్ను, ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా కాదు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందికరంగా చేస్తున్న సందర్భంలో మేము ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఇలా మేము ఖండిస్తున్నాం. ఇలా వాస్తవానికి ఉద్యోగులు కష్టపడితేనే ఇలా ప్రభుత్వం నెంబర్ 1గా వస్తుంది. ఇలా తెలంగాణలో 2.5 సంవత్సరాలు అయిపోతున్నా ఇవాళ ఇంకా పీఆర్సీని నివేదిక తెప్పించుకోకపోవడం, 5 డిఏలు పెండింగ్ ఉండడం, ఈహెచ్ఎస్ను అమలు చేయకపోవడం, మీరు మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ను కూడా రద్దు చేస్తానని మీరు మాట ఇచ్చిన సందర్భంలో దాన్ని కూడా చేయకపోవడం ఇలా యావత్ ఉద్యోగులు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఇలా పెండింగ్ బిల్స్ అయితే వాస్తవానికి 10,000 కోట్ల చిల్లరగా ఉన్నాయి. ఇలా వాస్తవానికి ఇబ్బందికరంగా ఇలా భావిస్తున్నారు.